హలో భయ్య, లీడ్ కోడ్ చేస్తున్నాం. సరే, ఈరోజు ప్రాబ్లం నంబర్ 14 లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో మనకి అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్తారు అన్నాడు. దీనిలో మనం లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ అనేది రిటర్న్ చేయమన్నాడు. ఒకవేళ ఏ కామన్ ప్రిఫిక్స్ లేకపోతే ఎంటీ స్ట్రింగ్ అని రిటర్న్ చేయమన్నాడు. అసలు ఈ కామన్ ప్రిఫిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఈ 3 వర్డ్స్లో ఫస్ట్ 2 లెటర్స్ ఎఫ్ఎల్ అనేవి కామన్గా ఉన్నాయి. సో వీటిలో ఇది కామన్ ప్రిఫిక్స్ అని. ప్రిఫిక్స్ అనేది ఎప్పుడు వర్డ్ స్టార్ట్లో ఉంటుంది. సో వర్డ్ స్టార్టింగ్లో ఉండేది అన్ని వర్డ్స్లో ఉండాలి. ఈ అరేలో ఉన్న ప్రతి వర్డ్లో అది కామన్గా ఉంటే అది లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే, ఇక్కడ డాగ్, రేస్ కార్, కార్ ఉంది. ఈ మూడిట్లో కామన్ ప్రిఫిక్స్ ఏమీ లేదు. సో కాబట్టి ఎంటీ స్ట్రింగ్ అని రిటర్న్ చేశాడు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కొన్ని ఐడియాస్ వేసుకుందాం. ఫస్ట్ మనకిచ్చే ఇన్పుట్ ఎస్టీఆర్ఎస్, ఇదొక లిస్ట్. ఈ లిస్ట్లో ఏముంటాయి అంటే స్ట్రింగ్స్ ఉంటాయి. సో ఎస్టీఆర్ఎస్ అనేది బేసికలీ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. మనకు కావాల్సిన అవుట్పుట్ లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్. ఇది స్ట్రింగ్ అనమాట. నేను మళ్ళీ ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్నే తీసుకుంటాను. సో ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయొచ్చు? ఓ పని చేస్తా, ఈ లిస్ట్ మొత్తంలో నుంచి స్మాలెస్ట్ వర్డ్ ఏది ఉందో ఫస్ట్ నేను కనిపెడతాను. అది కనిపెట్టాక ఒక ఫర్ లూప్ వేసుకుని ఐని ఆ స్మాలెస్ట్ లెంత్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ లెంత్లో ఇటరేట్ చేస్తాను. సో ఫస్ట్ I0 ఉంటుంది, దాని తర్వాత 1 ఉంటుంది, అట్లా అట్లా ఆ స్మాలెస్ట్ లెంత్ ఎంత ఉంటుందో మిన్ లెంత్ అని పిలుస్తుంది దాన్ని. మిన్ లెంత్ -1 ఆ ఇండెక్స్ వరకు, 0 నుంచి మిన్ లెంత్ -1 ఇండెక్స్ వరకు ఐ వెళ్తుంది. సో ఇట్లా వెళ్తే నాకు లాభం ఏంటి అంటే, ఇప్పుడు ఒక పని చేస్తాను. బేసికలీ నేనేం చెక్ చేయదలుచుకున్నాను అంటే, ఈ లిస్టులో ప్రతి వర్డ్కి ఆ ఐత్ లెటర్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఫస్ట్ I0 ఉన్నప్పుడు ఐత్ లెటర్ ఈ అన్నిట్లో ఫస్ట్ లెటర్ అనమాట. అన్ని వర్డ్స్లో ఇది సేమే ఉందా లేదా చెక్ చేస్తా. ఒకవేళ సేమే ఉంది అంటే దీన్ని ఒక రిజల్ట్ అనే దానిలోకి యాడ్ చేసుకుని ఐని నెక్స్ట్ దానికి ఇంక్రిమెంట్ చేస్తా. సో ఈసారి ఐ సెకండ్ లెటర్కి వెళ్తుంది. సెకండ్ లెటర్ మళ్ళీ సేమ్ ఉందా అని చూస్తుంది. మూడిట్లో సేమ్ ఉంది అంటే అప్పుడు మళ్ళీ ఈసారి ఎల్ని యాడ్ చేసి నెక్స్ట్ దానికి వెళ్తుంది. మళ్ళీ ఐ సెకండ్ ఇండెక్స్కి వస్తుంది. ఈసారి ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, కానీ ఇక్కడ ఐ ఉంది. సో సేమ్ కాదు కాబట్టి ఇక్కడ బ్రేక్ అయిపోయి, సో ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. లాస్ట్లో ఇక్కడ రిటర్న్ రిజల్ట్. ఇప్పుడు రిజల్ట్ ఎట్లా ఉంటుంది? FL అని ఉంటుంది. సో FL మనకు కావాల్సిన లాంగెస్ట్ ప్రిఫిక్స్. ఇట్లా చేయొచ్చు. కానీ దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది? O ఆఫ్ మనం ప్రతి వర్డ్ని చెక్ చేసుకోవాలి. సో N ఇంటూ ఆ ప్రతి వర్డ్లో లెటర్ని చెక్ చేస్తున్నాం కదా, కానీ ఎన్ని లెటర్స్ చెక్ చేస్తాం? ఈ మినిమం స్మాలెస్ట్ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? సపోజ్ K లెటర్స్ ఉన్నాయంటే వర్స్ట్ పాసిబుల్ కేస్లో మనం ఆల్ K లెటర్స్ని N వర్డ్స్లో చెక్ చేస్తాం అనమాట. సో N ఇంటూ K దీని టైం కాంప్లెక్సిటీ. N ఇంటూ K కూడా ఓకే, పర్వాలేదు. కానీ దీనికంటే ఇంకో బెటర్ సొల్యూషన్ ఉంది కొంచెం ఆలోచిస్తే. ఇప్పుడు నేను ఇవే వర్డ్స్ని ఒక విధానంలో రాస్తాను. చూడండి, నేను ఈ వర్డ్స్ని ఇట్లా రాశాను. మీరు ఏంటి, నేను జస్ట్ ఇది రివర్స్లో రాసా కదా అనొచ్చు. కానీ కాదు. ఇంకొంచెం ధ్యాస పెట్టి చూస్తే వీటిని నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశాను. ఎట్లా అయితే మనకి డిక్షనరీలో కనిపిస్తాయో, డిక్షనరీలో లాగా నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశాను ఈ వర్డ్స్ని. సో బేసికలీ ఈ లిస్టులో ఉన్న వర్డ్స్ అన్నిటిని సార్ట్ చేశాను. సార్ట్ చేసినప్పుడు నాకు ఈ ఆర్డర్ వస్తుంది. ఈ ఆర్డర్ వస్తే నాకు ఇది పెట్టుకుని నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఎలాగో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్ట్ చేశాను కాబట్టి నేను జస్ట్ ఈ ఫస్ట్ వర్డ్ ఇంకా లాస్ట్ వర్డ్ని కంపేర్ చేస్తే నాకు లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ తెలిసిపోతుంది కదా. నేను ఈ లిస్ట్లో ఉన్న ప్రతి వర్డ్ని కంపేర్ చేయక్కర్లా, జస్ట్ ఫస్ట్ ఇంకా లాస్ట్ వర్డ్ని కంపేర్ చేస్తే చాలు. సో ఇప్పుడు ఇందాక లాజిక్ వేసుకుని ఈ వర్డ్లో ఏది స్మాలెస్ట్ లెంత్ ఉంది అని చూసుకుని ఇంకా ఐని ఈ స్మాలెస్ట్ లెంత్ మీద ఇటరేట్ చేస్తూ చెక్ చేయాలన్నమాట. ఈ లెటర్ సేమ్ ఉందా? సేమ్ ఉంటే రిజల్ట్కి యాడ్ చేద్దాం. ఈ లెటర్ సేమ్ ఉందా? సేమ్ ఉంటే రిజల్ట్కి యాడ్ చేద్దాం. ఈ లెటర్ సేమ్ ఉందా? లేదు కాబట్టి ఇక్కడ వరకే. సో ఇది లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ అనమాట. సో ఇప్పుడు కోడింగ్ వెళ్దాం. సో ఇందాక నేను అనుకున్నట్టు ఎస్టీఆర్ఎస్ అనే లిస్ట్ని నేను ఫస్ట్ సార్ట్ చేసుకోవాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో దానికోసం అని పైథాన్లో డాట్ సార్ట్ అనే ఫంక్షన్ ఇన్బిల్ట్ ఉంది. సో నేను దాన్ని వాడతాను.
సో ఈ ఫంక్షన్ నా లిస్ట్లో ఉన్న అన్ని వర్డ్స్ని సార్ట్ చేసేసి ఉంచుతుంది. ఇప్పుడు నాకు ఫస్ట్ లెటర్ కావాలి, ఇంకా లాస్ట్ లెటర్ కావాలి. ఓకే, ఫస్ట్ లాస్ట్ లెటర్ తెలుసుకున్నా. ఇప్పుడు నేను ఐని ఎంత లెంత్లో ఇటరేట్ చేయాలో తెలుసుకోవాలి. సో ఈ రెండు వర్డ్స్లో ఏది మినిమం లెంత్ ఉన్నది తెలుసుకుని ఆ మిన్ లెన్ అనే వేరియబుల్లో నేను అది పెట్టుకుంటా. సో మిన్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఫస్ట్ వర్డ్ కామా లెంత్ ఆఫ్ లాస్ట్ వర్డ్, ఈ రెండింటిని పెట్టుకున్నాక ఇప్పుడు నేను ఇటరేటర్కి ఫర్ లూప్ వాడతాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మిన్ లెన్ అని పెట్టుకుంటా. ఇంకొకటి మర్చిపోయాం, దీనికంటే ముందు రిజల్ట్ అనేది ఒక ఎంటీ స్ట్రింగ్ అని పెట్టుకుంటాను నేను. సో ఈ ఫర్ లూప్ నుంచి మనం బ్రేక్ ఎప్పుడు చేస్తాం, ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఐ ఇంకా లాస్ట్ ఆఫ్ ఐ ఈక్వల్ కాకపోతే, అంటే సేమ్ లెటర్ లేకపోతే ఫర్ లూప్ నుంచి బ్రేక్ చేసేసి మనం రిజల్ట్ని రిటర్న్ చేయాలి. అదే ఒకవేళ ఈక్వల్ ఉంటే, ఈక్వల్ లేకపోతే దీని లోపలికి వెళ్ళిపోయి బ్రేక్ అయిపోతుంది. అదే ఈక్వల్ ఉంటే దీని తర్వాత ఉన్న కోడ్ కంటిన్యూ అవుతుంది ఫర్ లూప్లో ఉన్నది. సో ఇక్కడ మనం రిజల్ట్కి ఈ ఫస్ట్ ఆఫ్ ఐ అనే లెటర్ని యాడ్ చేయాలి. దీని తర్వాత లాస్ట్లో లూప్ బయటకు వచ్చేసాక రిటర్న్ రిజల్ట్. రన్ చేసి చూద్దాం, రన్ అయింది. సబ్మిట్ చేసి చూద్దాం, సబ్మిట్ అయింది. అంతే, బాయ్.